ఈరోజైతే నేను ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కండక్ట్ చేసిన డేటా అండ్ ఏఐ డేకి అయితే వచ్చేసాను. ఇంకా లోపల ఎంటర్ అవ్వగానే ఫుల్‌గా వర్క్‌షాప్స్ అయితే పెట్టారు. ఇంకా అవి చూసుకుంటూ ముందుకొచ్చాము. ఇక్కడ ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ సెటప్ అయితే పెట్టేశారు. కప్ కేక్స్, క్రోసెంట్స్, లైవ్ దోస కౌంటర్. ఇంకా ఆమ్లెట్స్ కూడా లైవ్‌గా ఇంకా వేశారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం తినాలో కూడా అర్థం కాలేదు. డిఫరెంట్ డిఫరెంట్ క్విజిన్స్ అయితే వీళ్ళు పెట్టారు. అన్నీ ట్రై చేద్దాం అనుకున్నా కూడా అస్సలు అవ్వలేదు. జ్యూసెస్‌లో కూడా ఇన్ని వెరైటీస్ పెట్టేశారు వీళ్ళైతే. ఈ ప్లేట్లు కూడా మేము ఫినిష్ చేయలేదు. ఇంకా తర్వాత కూడా వర్క్‌షాప్స్ చూసుకుంటూ ఇంకా వెళ్ళాము. ఇంకా తర్వాతైతే ఈ సెషన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఏడబ్ల్యూఎస్ మీద ఇంకా వాళ్ళ ప్రొడక్ట్స్ మీద ఒక బ్రీఫ్ ఇచ్చారు. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ వాళ్ళ అప్లికేషన్స్‌లో ఏడబ్ల్యూఎస్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేశారు అవన్నీ చెప్తూ వచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సెషన్స్ అన్నీ చాలా చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ఇంకా సెషన్స్ అయిపోయిన తర్వాత లంచ్ పెట్టేశారు. మార్నింగ్ తిన్నదే అరగలేదు. ఇంకా లంచ్‌కైతే ఫిష్, చికెన్, పన్నీర్ ఇంకా చాలా చాలా వెరైటీస్ పెట్టారు. ఇవి కూడా అన్నీ ట్రై చేయలేకపోయాను. ఇంకా డెజర్ట్స్‌లో కూడా అసలు విపరీతంగా పెట్టారు. ఐస్ క్రీమ్స్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్, రస్మలై, మడ్ కేక్ ఇలా చాలా పెట్టేశారు. ఇంకా ఈవినింగ్ సెషన్స్‌కి అయితే ఫుల్‌గా నిద్రొచ్చింది. కానీ సెషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి కాబట్టి అవి కూడా విన్నాము. ఇంకా తర్వాత బయటున్న స్టాల్స్‌లో ఇంకా గూడీస్ ఇస్తూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ సెషన్స్ అయ్యాయో లేదో ఇంకా అప్పుడే స్నాక్స్ కూడా స్టార్ట్ చేసేసారు. వెజ్ శాండ్విచెస్, నాన్ వెజ్ శాండ్విచెస్, ఇంకా సమోసాస్ పెట్టారు. టీ, కాఫీ అండ్ ఆల్సో కీర్ కూడా పెట్టారు. ఇవి నాకు వచ్చిన గుడీస్ ఈరోజు. ఈ వాటర్ బాటిల్ అయితే చాలా చాలా బాగుంది. ఈ ఏడబ్ల్యూఎస్ ప్లాంట్ ఇచ్చారు. చాలా క్యూట్‌గా ఉంది.